వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఈరోజు 'పుష్ప 2' సినిమా అంటే నిన్న రాత్రి రిలీజ్ అయినప్పుడు కూడా దానికి సంబంధించి ట్విట్టర్ రివ్యూ కావచ్చు, అలాగే చూసొచ్చిన వాళ్ళంతా కూడా రివ్యూ చేశారు. అయితే ఈరోజు మార్నింగ్ నేను కూడా సినిమా చూడడం జరిగింది. అయితే ఈరోజు 'పుష్ప 2' సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథ ఏంటి? ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్‌లు ఏంటి? అసలు ఈ సినిమా హిట్టా? పట్టా? అసలు రేటింగ్ ఎంత ఇయ్యొచ్చు? అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 100% ఇది పక్కా జెన్యూన్ రివ్యూ అని కూడా చెప్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక 'అల్లు అర్జున్' యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఇక్కడ 'పుష్ప' అంటే ఈ సినిమా 'పుష్ప ద రూల్'. ఇందులో అల్లు అర్జును, రష్మిక మందన, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీలు, అనసూయ, రావు రమేష్, ధనంజయులు, జగదీషు, ఇలా ప్రదీప్ భండారి, తారక్ ప్రసన్న, ఇలా అజయ్, శ్రీతేజు, ఇట్లా చాలామంది ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి కొంతమంది నటులు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని కూడా అందిస్తే, మీరా స్లో కుబా ఇలా చేయడం అంటే ఇతను సినిమాటోగ్రాఫర్‌గా చేయడం జరిగింది. ఎడిటింగు నళిని నూలి, ఇక నిర్మాతలు నవీన్ యోర్నోని, అలాగే రవి యలమంచిలి వీళ్ళు కూడా ఇది చేయడం జరిగింది. ఇక సంభాషణ కూడా శ్రీకాంత్ విశా, పాటలు చంద్రబోసు, ఇక రచన దర్శకత్వం కనుక చూసినట్లయితే సుకుమార్ గారని చెప్పుకోవచ్చు. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మించడం జరిగింది. ఇక ఈరోజు రేటింగ్ అంటే ఈరోజు సినిమా వరల్డ్ వైడ్‌గా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పక్కా రివ్యూ గనక మనం చూసినట్లయితే, ఒక పాత బ్రాండ్‌లా మారిపోతుందన్నటువంటి ఓ మైనరిజాన్ని ప్రపంచం మొత్తం కూడా అనుసరించడాన్ని ఇందుకు కారణంగా చెప్తూ ఉంటారు. అంటే 'పుష్ప ద రైజ్' ఇందులో అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించినటువంటి ఈ చిత్రం సంచలనమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తూ, ఆ రకంగా సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చూసిన తర్వాత ఈ చిత్రాన్ని కొనసాగింపు అంటే ఫస్ట్ పార్ట్‌కి కొనసాగింపుగా 2 కూడా రావడం జరిగింది. ది రోలర్ మొదలయ్యే ముందు కూడా అంచనాలు ఆకాశాన్ని కూడా తాకాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి భారీగా అటు ఫ్యాన్స్‌లో అయితే ఎక్కువగా ఇదైంది. అయితే అందుకు ధీటుగానే ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ కూడా ప్రేక్షకులను ఊరిస్తూ ఉన్నారు 'పుష్పరాజు'. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం. తొలి సినిమా అంటే ఈ సినిమా ధీటుగా ఉండబోతుందా అనేది కూడా ఫస్ట్ పార్ట్ చూస్తే, సెకండ్ పార్ట్ కూడా ఆ విధంగా ఉండబోతుందా అనేది గనక మనం చూసినట్టే, అయితే ఈ సినిమా మొత్తం కథంతా కూడా శేషాచలం అడవుల్లో ఒక కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నడిపేటువంటి నాయకుడిగా ఎదుగుతాడు 'పుష్ప' అలియాస్ 'పుష్పరాజు'. అయితే ఇందులో తనకు ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడానికి అతనికి తెలుసు. అంటే డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరులో ఒక బ్రాండ్‌గా మార్చేస్తాడు. ఇక మొదటి పార్ట్‌లో మనం ట్విస్ట్‌గా మనం చూసినట్లయితే ఎస్‌పీ బన్వారీలాల్ షెకావతు అంటే ఫాజిలు సైతం పెరిగి పెద్దవాడవుతుంటూ ఉంటాడు. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విదేశాలకు విస్తరించజేయడంలో దృష్టి సారిస్తాడు 'పుష్ప'. అయితే ఇక్కడ 'పుష్ప' బయట ఫైర్ కానీ, ఇంట్లో మాత్రం పెళ్ళాం అంటే శ్రీవల్లి అంటే రష్మిక మందన మాట దాటడని కూడా చెప్పుకోవచ్చు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే కూడా చూసుకోవాలనేది కూడా ఆమె ఆశ. అయితే కోట్లకు పడగలెత్తినటువంటి 'పుష్పరాజు' పెళ్ళాం చెప్పేది కాదని ఎమ్మెల్యే సిద్ధరాయప్ప అంటే రావు రమేష్‌తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఇంకా షెకావత్‌ను ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరింపచేస్తున్నాడు? ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఎలా శాసించాడు? అసలు కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి అంటే ఇందులో జగపతి బాబు గారు కూడా ఈ పార్ట్‌లో ఉంటారు. అయితే 'పుష్పకి' సంబంధం ఏంటి? అనేది ఇక్కడ బాగా అది వైరం ఎలాగా మారింది? అనేది తెలియాలంటే తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్‌లకు సంబంధించి కూడా తప్పనిసరిగా సినిమా చూడాల్సిందే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎలా ఉంది అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ 'పుష్ప 2' అనేది కూడా ప్రపంచాన్ని ఒక కథ మేకింగ్ పరిధిలోనే పెంచాడు. నేషనల్ పరిధిలోనే కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగా కూడా అన్ని విషయాల్లో కూడా పెరిగినటువంటి మోతాదును కూడా కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్‌ను నమ్ముకొని ఆ పాత్ర
హీరోయిజం పైన దృష్టి పెట్టాడు సుకుమార్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి తాను చార్జ్ తీసుకున్నాడు కదా! అంటే కథలో తను కూడా చార్జ్ తీసుకున్నాడు. తన మార్కు సైకాలజికల్ గేమ్‌ను కూడా ఇక్కడ మేళవించే విధంగా కూడా ఆయన తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. దాంతో ఈసారి మరింత డ్రామా పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. దానికి తోడుగా 'వైల్డ్ ఫైర్' లాంటి 'పుష్పరాజు' ఉందనేసి కూడా ఇందులో చెప్పించాడు కాబట్టి మరి 'పుష్ప 2లో' ఇది బలంగా అంటే మరింత బలంగా తీర్చిదిద్దినటువంటి పాత్రలుగా మనం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఈ స్థాయిలో కూడా ప్రభావం చూపించాడు అని కూడా మనకు చెప్పుకోవచ్చు. దాంతో ఈ సినిమా థియేటర్‌లో అసలు సిసలైనటువంటి సంబరాలైతే సాధారణమైనటువంటి ప్రేక్షకులు కూడా ఒక మంచి మాస్ సినిమా చూసినటువంటి అనుభూతి అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాను కూడా ఆరంభించినటువంటి దర్శకుడు సుకుమారు అడుగడుగునా ఎలివేషన్ కట్టిపడేశాడు అని కూడా చెప్పుకోవచ్చు. షెకావత్ పట్టుకున్నటువంటి తన మనుషుల్ని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మార్క్ రాజకీయం చేయడం వరకు కూడా సాగేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అది పుష్ప పాత్రని అతని యొక్క నైజాన్ని ఏంటనేది కూడా చాలా అద్భుతంగా ఇక్కడ దర్శకుడు తెరకెక్కించాడని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం అక్కడ 100,00,00,000తో పుష్పరాజ్ చేసేటువంటి కొనుగోలు ఏదైతే ఉంటదో అది సినిమాలో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి ఎలివేషన్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక పుష్ప, షెకావత్ ఒకరినొకరు వేసేటువంటి ఎత్తులు, పై ఎత్తులు అసలు సిసలైనటువంటి డ్రామాగా ఈ సినిమాలో మనం చూడొచ్చు. అంతే కాకుండా ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎత్తయితే ఇక ఆహ్, సెకండ్ హాఫ్ అంటే విరామానికి ముందు వచ్చేటువంటి సన్నివేశాలు మరొక ఎత్తు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పుష్ప, షెకావత్‌కి ఊహించని రీతిలో కూడా ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది ఇక్కడ. అలాగని ఈ సినిమాలో పుష్ప వ్యాపారం చుట్టూనే సాగుతూ ఉంటుంది. కుటుంబ నేపథ్యంలో సాగేటువంటి డ్రామా కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. తన భార్య శ్రీవల్లి, అలాగే మాట జవదాటిన భర్తగా పుష్పరాజు నడుచుకునేటువంటి తీరు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఫీలింగ్స్ సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవంతా కూడా అటు రొమాంటిక్ టచ్‌ని కూడా అంటే గిలిగింతలు పెట్టే విధంగా కూడా ఉంటాయి. అంటే భార్యాభర్తల మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా కథలో లింక్ పెట్టినటువంటి తీరును కూడా మనం ఆకట్టుకుంటూ ఈ సినిమా చూసిన మట్టుకు అంటే ఇక్కడ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటది భార్యాభర్తల రిలేషన్‌కి సంబంధించి. ఇక సెకండ్ హాఫ్ అంటే ద్వితీయార్ధంలో మనం చూసినట్లయితే ఈ సినిమాలో హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గంగమ్మ జాతర ఎపిసోడ్ ఉందో ఇది సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమాకు ఒక బిగ్గెస్ట్ సక్సెస్‌కి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తంలో ఇదొక హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ మీద చీర కట్టిన అంటే చీర కట్టుకున్నప్పుడు థియేటర్‌లో దద్దరిల్లిపోతాయి. నిజంగా అదొక జాతరలాగానే ఉంటుంది. హీరోయిజం అలాగే దానికి సంబంధించినటువంటి భావోద్వేగాలు కావచ్చు, అవైతే కూడా పతాక స్థాయిలో పండాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక టాప్ రేంజ్‌లో కూడా పండించాడు అల్లు అర్జున్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే జాతర ఎపిసోడ్‌లో కూడా మనం చూసినట్లయితే శ్రీవల్లి పాత్ర కూడా కీలకమైంది. ఆ తర్వాత 2,000,00,00,000 విలువ చేసేటువంటి ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దులు దాటించేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది మనల్నందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక ద్వితీయార్ధంలో చాలా వరకు కూడా కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగుతూ ఉంటాయి. క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అయితే అప్పటి వరకు కూడా సాగేటువంటి కథ నుంచి పూర్తిగా బయటకొచ్చినట్టుగా కూడా కొంత మనకు అనిపిస్తూ ఉంటుంది. కథలో అసలైనటువంటి డ్రామా కొద్దిగా కట్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నట్టు అనిపించినా, అందులో అటువంటి సన్నివేశాలు ఏవుంటాయి, ఏవైతే సీన్స్ ఉంటాయో అంటే ఆ సన్నివేశాలు, ఆ సీన్స్ అయితే మనకు మంచి ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపిస్తూ ఉంటాయి. అందులో ఇక్కడ ముఖ్యంగా ఫైటింగ్ ఏదైతే ఉంటో ఫైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలను కూడా అలరిస్తూ ఉంటాయి. అంటే పాటలకు మంచి టైమింగ్ కుదురుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫీలింగ్ ఆ పాట ఏదైతే ఉందో అది మాస్ విజిల్స్ వేసే విధంగా కూడా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్‌లో 'తుకీకి కిసిక్' పాటలు ఏవైతే ఉన్నాయో అది సినిమాకి ఒక మంచి ఎనర్జీని కూడా ఆ సినిమాలో ఒక మంచి స్థాయికి కూడా ఈ పాట తీసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో మనం కనుక మైనస్ లేవనేది కనుక అంటే మైనస్‌లు ఏమి లేవా అంటే ఇక్కడ 3 గంటలు నిడివి ఉన్నటువంటి సినిమా అని కూడా ఈ సినిమా చెప్పుకోవచ్చు. కొంత సాగదీత కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సినిమా అంటే 3 గంటల సినిమా అంటే ఒకప్పట్లో పాతకాలంలో సినిమాలు మాత్రమే 3 గంటల సేపు ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు కూడా 2 గంటలు, 2 గంటల 5 నిమిషాలు, 10 నిమిషాలు మహా అంటే 2:30 గంట వరకు మాత్రమే వచ్చేది. ఆరంభంలో వచ్చేటువంటి ఫైట్స్‌కి, కథకి కొంత సంబంధం ఏమీ లేదు అన్నట్టుగా ఉండదు. అంటే కథకి సంబంధం ఏమి ఉండదు కూడా. ఆ విధంగా మనకు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో 'షెకావత్‌కి' 'పుష్ప' ఒక బాక్స్‌లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరు సజ్జీలు చేసుకుంటే సాగేటువంటి ఎపిసోడ్ ఏవైతే ఉంటాయో కొంత అది
వేస్ట్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక సంభాషణలకు పలికే విధంగా కాస్త స్పష్టత కూడా ఇక్కడ కరువైందని కూడా చెప్పొచ్చు. అయితే తొలి చిత్రం తరహాలోనే ఇందులో కూడా ఒక బలమైనటువంటి విలనిజం ఎక్కడా కూడా కనిపించలేదు. 'షెకావత్' పాత్రని కొంత పరిమితం చేయడంతో ఉన్నంతలో అంటే ఆయనకి ఆ పోలీస్ క్యారెక్టర్‌ని కొంత అక్కడ వరకే పరిమితం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే బిల్డప్ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయడం లేదని కూడా చెప్తా. అంటే విలన్ అంటే ఎలా ఉండాలంటే 'బాహుబలి' సినిమాలో ఆ 'ప్రభాసు' అలాగే 'రానా' ఏ విధంగా విలజనం ఉంటదో, ఆ విధంగా ఏంటంటే విలన్ అనే వ్యక్తి చాలా బలంగా కనిపించాలి. కానీ విలన్ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడు కూడా హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. అప్పుడు విలన్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటూనే హీరో ఎలివేట్ అవుతాడు. హీరోని ఎక్కువగా తనకి తిరుగులేదు అన్నట్టుగా చూపిస్తే ఏంటంటే విలన్ అనేవాడికి అంత పవర్ లేదు. అంటే విలన్ డమ్మీ అనే ఫీలింగ్ గూడా ఆడియన్స్‌లో వచ్చేస్తుంది. అయితే 'పుష్ప' పాత్ర బలం ముందు ఆ 'షెకావత్' అనేది గూడా కొంత తేలిపోయాడని కూడా చెప్పుకోవచ్చు. 'మంగళం సీను' కావచ్చు, ఇక 'ద్రాక్షాయణి' పాత్రలో ఇందులో ఇంకా సాదాసీదాగా సాగుతూ ఉంటాయి. ఆసక్తికరమైనటువంటి మలుపులు కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం 'పుష్ప 3' కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారు అనేది గనుక మనం చూసినట్లయితే 'అల్లు అర్జున్' మరోసారి 'పుష్ప' పాత్రలో ఒదిగిపోయాడు. యాస గావచ్చు, హావభావాలు పలికేటువంటి విషయంలో గావచ్చు, ఈసారి ఇంకాస్త ఎక్కువగా డోస్ పెంచి నటించాడు 'అల్లు అర్జున్' అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయంలో, డాన్సుల విషయంలో మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్‌లో అసలు ఇక సినిమాకి హైలైట్. ఈ సినిమాలో ఆ జాతర ఎపిసోడ్ మాత్రమే హైలైట్‌గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన నటన మరో రేంజ్‌లో గూడా ఉంటుంది. అందుకే జాతీయ అవార్డు విషయంలో కూడా ఉన్నటువంటి అనుమానాలు ఎవరికైనా ఉంటాయి. అంటే ఈయనకెందుకు జాతీయ అవార్డు ఇచ్చారనే అనుమానాలు ఉంటాయి కానీ, ఆ అనుమానాలు గూడా ఆ జాతర ఎపిసోడ్‌లో మన 'అల్లు అర్జున్' గారి నటన చూసినప్పుడు మనకు 100% అవన్నీ గూడా అనుమానాలే. ఇతనికి ఎందుకు ఇచ్చారనే అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ గూడా పటాపంచలైపోతాయని గూడా చెప్పుకోవచ్చు. ఇక 'రష్మిక'తో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్సు ఆహ్, 'తుకేకి' పాటల్లో ఇద్దరి జోడీ వాళ్ళు కలిసి వేసినటువంటి డాన్సులు గూడా మెప్పించాయి. 'రష్మిక' ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్‌లో ఆమె నటన బాగుందని గూడా చెప్పుకోవచ్చు. ఇక 'కిసిక్' పాటతో శ్రీలీల చాలా అద్భుతంగా డాన్స్ దుమ్ము రేపేసిందని చెప్పుకోవచ్చు. ఆమె యొక్క అందం, ఆమె యొక్క డాన్సు ఈ సినిమాకు మరో ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ఇక 'షెకావత్' పాత్రలో ఫాజిల్ ఒదిగిపోయారని కూడా చెప్పవచ్చు. కానీ పాత్ర చాలా చోట్ల కొంత డల్ అయిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక విలనిజం అనేది కూడా హీరో‌కుని చాలా ఫేస్ టు ఫేస్ కావచ్చు. అంటే హీరోని హైలైట్‌గా ఉండాలి. హీరో యొక్క గొప్పతనాన్ని చూపించాలంటే ఆ విలనిజం కూడా ఆ విధంగా చూపించే విధంగా ఉండాలనమాట. కానీ ఆ స్థాయిలో పరిచయమైనటువంటి ఆ పాత్రలో సినిమా కొంత సాగుతున్న కొద్దీ కొంత సీరియస్‌నెస్ తగ్గుతూ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే విలన్ పాత్ర ఏదైతే ఉంటదో అది కొంత డల్ అయినట్టుగా కూడా మనకనిపిస్తుంది. ఇక ముగింపులో కూడా లాజికల్‌గా అనిపించదు మనకు. అంటే 'రావు రమేష్' తప్ప 'సునీలు', 'అనసూయ' తదితరులు వీళ్ళ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం అయితే ఈ పార్ట్‌లో అయితే లేదు. ఇందులో ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 'జగపతి బాబు' గారు, కన్నడ నటుడు 'తారక్ కొన్నప్ప' కొంత భయపడతారు. అంటే అలాగే 'అల్లు అర్జున్‌కి' స్నేహితుడిగా 'జగదీష్' కీలకమైనటువంటి పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి 'పుష్ప 1' కథలో కూడా 'కేశవ' పాత్రలో కూడా మెప్పించాడు. దానివల్ల కథనంలో కొంత లాజిక్ గూడా ఉంటుంది. ఇందులో అది మిస్ అయిపోయిందని గూడా చెప్పుకోవచ్చు. సాంకేతికంగా అంటే టెక్నికల్ పరంగా ఈ సినిమా ఏంటనేది గనక మనం చూసినట్లయితే సినిమా ఉత్సాహంగా ఉంది. ప్రతి విభాగం నుంచి కూడా మంచి పనితీరు అంటే అన్ని డిపార్ట్‌మెంట్‌లు గూడా బాగా పనిచేశాయి. వాళ్ళ పనికి తగ్గట్టుగానే 100% ఇందులో వాళ్ళ పనితనం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ అంటే పాటలు గావచ్చు, తన సంగీతంతో ఆయన చాలా అద్భుతంగా మనకు మ్యూజిక్ చేస్తారని తెలుసు కాబట్టి ఆయన ఆకట్టుకున్నారు. మరో సంగీత దర్శకుడుగా శ్యామ్ సిఎస్ కూడా ఈ నేపథ్యంలో సంగీతం కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించాడు. 'శోభా' కెమెరా పనితనం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెమెరాతో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, కళా విభాగం దానికి సంబంధించి చూస్తే వాళ్ళ యొక్క పనితీరు ప్రతి ఎపిసోడ్‌లో గ్రాండియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. శ్రీకాంత్ విశా మాటలు ఏవైతే ఉన్నాయో బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌లో పదును లేదు అని కూడా మనకు కొన్ని చోట్ల అనిపిస్తూ ఉంటుంది. కొంత ఎడిటింగ్ ఇంకా ఎందుకంటే లెంతీగా అన్ని గంటలు అనేక సందర్భాల్లో కూడా ఆ ఎడిటింగ్‌కి సంబంధించి కూడా బాగా ఇంకా బాగా చేసుండొచ్చు అనిపించే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది అంచనాలు దీనికి అంటే టెక్నికల్‌గా ఆలోచించేటువంటి వారికి కూడా కొంత రాజీ పడకుండా ఆహ్,
కొంత రాజీ పడిపోయినట్టు టెక్నికల్ విభాగంలో ఉన్నవారు అనిపిస్తూ ఉంటది. కానీ ఇక్కడ సుకుమార్ గారి వర్షన్‌లో మాత్రం టెక్నికల్‌గా కూడా ఆయన అంచనాలు కూడా ఎక్కడ రాజీ పడలేనట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మేకింగు, అలాగే హీరోయిజం, అలాగే భావోద్వేగాల పరంగా చూసినట్లయితే ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు సినిమాకు ఒక ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ప్రతి నాయక పాత్రని డిజైన్ చేసినటువంటి విధంలోనే లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకు 'మైత్రి' మూవీ మేకర్స్ నిర్మాణం చేశారు కాబట్టి ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా ఎంత బడ్జెట్ అయినా సరే వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా దాన్ని తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి మనం ఈ సినిమాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ గనక చూసినట్లయితే అల్లు అర్జున్ గారి నటనకు సంబంధించి ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క మాస్ ఎలివెంట్స్ ఎలివేషన్‌కి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ ఈ సినిమాలో భావోద్వేగాలు, పాటలు, డాన్సులు ఇవన్నీ కూడా చాలా టాప్‌గా ఉన్నవి చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాకి మైనస్‌లేంటంటే ఇక్కడ విలన్ అనే అతనికి కొంత ప్రాధాన్యత అతనికి అంత ప్రాధాన్యత లేనట్టుగా చేయడం. సెకండ్ హాఫ్ కథ చివరిలో 'పుష్ప 2' థియేటర్‌లో గూడా అల్లు అర్జును ఆహ్, 'రప్ప రప్ప' అంటూ గూడా కొంత ఇది జేయడం. అంటే పార్ట్ 3 గూడా ఉందన్నారు గాబట్టి, ఈ రకంగా ఉంది. ఓవరాల్‌గా చూసినట్లయితే 'పుష్ప 2' 100% ఒక మంచి విజయం అందుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్‌లో చూడండి. తప్పనిసరిగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.